నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు మన దేశ హాకీ వారసత్వాన్ని ఇకపైన ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్ష. కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్న పార్థసారథి. రైతులు కృత్రిమ భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నమని ఆరోపణ. భారత పురుషుల హాకీ జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆసియా కప్ 2025లో అత్యుత్తమ విజయం సాధించారని కొనియాడారు. దక్షిణ కొరియాపై విజయం సాధించి 8 ఏళ్ల తర్వాత టైటిల్ సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయం భారత క్రీడలో గర్వించదగ్గ మైలురాయని చెప్పారు. యువ అథ్లెటిక్ ధైర్యం, పట్టుదలకు ఉదాహరణని అన్నారు. భారతదేశ హాకీ వారసత్వాన్ని ఇకపైన ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై మరిన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు ఇస్తారని విశ్వసిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతను వివరించారు. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నట్లుగా వివరించారు. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, కేవలం రైతులకు భయాందోళనకు గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకు తగ్గట్టుగానే ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏటా సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారు. కానీ మేము ఈ ఖరీఫ్ సీజన్లోనే 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈ నెలలో 94,482 టన్నుల సరఫరా చేశాం. మరో 40,000 మెట్రిక్ టన్నులు ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరనుంది. వాస్తవాలు ఇలా ఉంటే కొరత ఉందంటూ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన గణాంకాలతో సహా వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయని భరోసానిచ్చారు. ఒక్క డ్రైనేజీ కాలువన్నా సరే రాష్ట్రంలో తువ్వేరా అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా నేను. ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తువ్వేరా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అయినా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తామన్నాను. మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు, రైతులేమి అమాయకులు కాదు. కానీ మీరు భయాందోళన సృష్టించి, ఉదాహరణకి యూరియా ఉంది. యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అదే అప్పుడు ఎంత ఆయకట్టు ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉంది. మరి మీరు 5 సంవత్సరాల్లో 2021లో మీరు తీసుకొచ్చింది కేవలం 5.5 లక్షల టన్నులు మాత్రమే. ఈ సంవత్సరం మేము 7 లక్షల టన్నుల్ని యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకి ఎప్పుడైనా సరే వారికి కావాల్సిన యూరియాని మేము సరఫరా చేయడానికి మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్యాక్స్ కానివ్వండి, లేదు కొన్ని చోట రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధించిన రూల్స్ ప్రకారం డీలర్స్ ద్వారా కానివ్వండి, సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా మీరు సృష్టిస్తున్న భయాందోళన మూలంగా లేని విషయాల్ని
అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి ఒక కృత్రిమైన కొరతని సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 2025 ఆగస్టుకే మేము 5,69,719 టన్నుల్ని మేము సరఫరా చేశాం రైతులకి. మరి ఆగస్టు 3 తారీఖు తర్వాత 94,482 టన్నుల్ని మేము సరఫరా చేశాం. మరి వచ్చే నెల 10వ తారీఖు కల్లా అంటే ఖరీఫ్లో ఇంకొక 40,000 టన్నులు, మొత్తం 7 లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దయచేసి రైతులు ఈ వైఎస్ఆర్ సిపి చేసే ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాల మీద, లేకపోతే విధ్వంసాలు సృష్టించడం ద్వారా, లేకపోతే ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారానే వాళ్ళ విధానంగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి రైతు సోదరులకి మనం చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల పట్ల అత్యంత బాధ్యతతో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని ఇంద్రకీలాద్రి దిగువ ఉన్న కనకదుర్గ నగర్లో జరుగుతున్న దసరా ఉత్సవాల పనులకు ఆలయ ఈవో సేనానాయక్తో కలిసి దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. ఉత్సవాల పనులకు సంబంధించి వివరాలను కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ పనులు 2 రకాలుగా జరుగుతున్నాయని, ఒకటి దసరా ఉత్సవాలు, రెండవది శాశ్వత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దసరా ఉత్సవాలు వచ్చే భక్తులకు, వెళ్లే భక్తులకు వేర్వేరు దారులు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొండ కింద 3 పనులు, కొండపైన 2 పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 10వ తేదీన పర్మనెంట్ వర్క్ నిలుపుదల చేస్తామని కమిషనర్ చెప్పారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రోత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దసరా ఏర్పాట్లు ఈ నెల 15వ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగిందేమో. 1-2 రోజులు అటు ఇటు అయినా ఎర్లీగానే 15 లేదా 16 కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 15కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీడప్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి. అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది. అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి, పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన. ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు, ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయ్యింది. అన్నదాన వితరణ చేయడానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రద్దీ విషయంలో వెసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను. వినాయక నిమజ్జనం ఊరేగింపులో భాగంగా బీజేపీ నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆటోసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కేదరేశ్వరపేట మీదుగా వినాయక విగ్రహం నిమజ్జనానికి భక్తులు ప్రదర్శనగా వెళ్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తన కార్యకర్తలతో కలిసి వెళ్తున్నారు. విగ్రహం త్వరగా తీయాలని అజిత్ సింగ్ నగర్ ఎస్ఏ ఎం దుర్గా మహేశ్వర ఆమెతో వాగ్వివాదానికి దిగారు. తమ కార్యకర్తల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారంటూ నాగలక్ష్మి ఆయనను ప్రశ్నించారు. ఎస్ఏ సమయం కోల్పోయి మహిళని కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనంతో ఇష్టానుసారంగా తిట్టారు. కార్యకర్తలు సముదాయిస్తున్నా వినలేదు. ఈ ఘటనపై
భాజపా ఎన్టీఆర్ జిల్లా నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐ తనను టార్గెట్ చేశారని, కార్యకర్తలు ఆపుతున్నా వినలేదని ఆరోపించారు. సమన్వయంతో వెళ్లవలసిన పోలీసులే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తక్షణమే అట్రాసిటీ కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సిపికి ఫిర్యాదు చేస్తానని ఆమె వెల్లడించారు. గణేష్ ఉత్సవంలో జరిగిన ఇటువంటి ఏదైతే ఎంతో సంవత్సరం పాటు చూసుకొని ఎదురు చూస్తూ వినాయకుడిని 9 రోజులు పూజించుకొని నిమజ్జనానికి వెళ్ళే సంతోషకర సమయంలో మరి ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో వచ్చి 6:30 నుంచి 11 గంటల వరకు నరకం అంటే చూపించాడు సార్ అందరికీ. నరకం ఎందుకంటే డీజే తీయొద్దు, లైటింగ్ తీసేయండి, కానీ ఫోన్లు వస్తున్నాయి మాకు అని చెప్పి మమ్మల్ని చాలా హింస పెట్టాడు. అటు తిప్పారు ఇటు తిప్పారు. అంతేకాకుండా వీడియో తీస్తున్న పిల్లలు ఫోన్లు లాగేసుకున్నారు. ఫోన్లు ఇవ్వండి సార్ అని కాసేపు ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ లాక్ తీసేస్తున్నారు, డీజే ల్యాప్టాప్ తీసేస్తున్నారు. చీకట్లో వినాయకుడిని ఎలా తీసుకెళ్తాం సార్? లైటింగ్ పెట్టుకొని అలంకరించుకొని వీధుల్లో చీకట్లో తీసుకెళ్ళమని జనరేటర్ వైర్ కూడా పీకేశారు. ఎంత రౌడీయిజం అయితే నేను ఎక్కడా చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు, నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ 5 టౌన్ అనేది నాకు నేను ఆడపడుచులాగా ఫీల్ అవుతాను. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. మహిళల్ని గౌరవిస్తున్నారు ఇక్కడ. ఈ భారతదేశంలో గౌరవించే మహిళల్ని ఈ విధంగా ఎంత అసభ్యకరమైన మాటలు అంటే, ఈ ఏరియాని, నా కులాన్ని నీచంగా మాట్లాడి బాబా చీకటికి దూరంగా వెళ్ళు, మేము వస్తేనే ఆయనకి ఏదో అంటుకుంటున్నట్టు చాలా అపచారంలాగా మాట్లాడుతూ మమ్మల్ని చాలా నీచంగా మాట్లాడారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ఆ ఏరియాలో మా బీటెక్ చదువుకున్న కుర్రోళ్ళు అండి 70 మంది, ఇది 17వ సంవత్సరం వాళ్ళు ఈ పూజ చేసుకోవడం. వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళందరిని ఫోటోలు తీయటం, లారీలని ఫోటో తీయటం, ట్రాక్టర్ని ఫోటో తీయటం, రేపు చూస్తాంలే మీ సంగతి అని చిటికలు వేయటం, ఇదంతా ఒక రౌడీ పోలీసు లాగా నాకు అనిపించింది. మేము పోలీస్ అంటే యూనిఫామ్ గౌరవిస్తాం సార్. నేను పోలీసు లవర్గా నాకు ఇష్టం, పోలీస్ యూనిఫామ్ అంటే ఇష్టం. నేను చిన్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకోవాలనుకున్నాను, అనుకోకుండా పాలిటిక్స్లో వచ్చాను. నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఇన్ని సంవత్సరాల్లో ఏ పోలీస్ మీద మేము కంప్లైంట్ చేసిందే లేదు. మరి నాకైతే అవమానంగా జరిగింది. పోలీసు వాళ్ళే కానీ మీరు కానీ నేను అందరికీ సుపరిచితురాలనే. నాకు ఇంత అవమానం జరిగినందుకు నేను న్యాయం అడగటం తప్ప కాదు. కాబట్టి మీరు కూడా నన్ను సహకరించి నాకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటంలో మీరు అందరూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తెలప్రోలు PSCS వద్ద యూరియా కోసం రైతులు పడికాపులు కాశారు. ఉదయం 7 గంటల నుంచి రైతులు క్యూ లైన్లో నుంచున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని, ఎకరాకు 1 బస్తా యూరియా ఇస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, యూరియా కొరతతో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో యూరియా కొరత ఎప్పుడూ లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఎంత విజయారెడ్డి చాలపురాల గ్రామంలో నాకు 1.5 ఎకరం ఉంది. మా మిస్సెస్ కి 80 సెంటు, నాకు 80 సెంటు యూరియా కట్టలు. కానీ పొద్దున్న 6ంటికి వచ్చా, గోడని తీయలేదు. 8ంటికి వచ్చా, గోడని తీయలేదు. 9ంటికి వచ్చా, గోడని తీసాడు. అందుతో వర్కరు కాగితం తీసుకోమన్నా, కాగితాలు పెట్టాలన్నారు. కాగితాలు తీసుకోమంటే నేను తీసుకొని అక్కడ పెట్టి డబ్బా మీద అన్నాడు. బల్ల మీద పెడతానంటే గాలికి పోతే ఏంటి పరిస్థితి, నువ్వు తీసుకొని ఉద్యోగస్తుడు నువ్వు తీసుకోమన్నా, నేను తీసుకొని అన్నాడు. నా కాగితం రాసిమన్నా, నేను రాసిని అన్నాడు. ఆడ పెట్టి ఇల్లు అంటున్నాడు. ఆడ పెడితే బయట ఎవరిది టీవీలో చూస్తున్నాను, చంద్రబాబు ఈరే కరువు లేదు అంటున్నాడు. ఇక్కడ రైతు అవస్థలు పడిపోతున్నారు. అసలు ఉద్యోగం చేసేవాడు ప్యాస్ బస్సులోనూ కాగితం తీసుకోడండి, కాగితం తీసుకోడంట. కాగితం నాకు రాసిమన్నా, ఈరే 300 కట్టి వచ్చిందంట. అందరూ తలాకారు కట్టిస్తాడంట. అరకట్టిస్తాడు, పావు కట్టిస్తాడు. నేను 1.5 ఎకరం వచ్చానండి. నేను 3 రోజులు వస్తున్నాను. ఇలా కట్టలు లేవుగండి, ఇంకా సుఖమే ఉంది. రాత్రి మొన్న వచ్చినాయి అన్నారు, నేను ఆధారం ఇవ్వను అన్నారు. ఇవాళ వచ్చారు. ఇప్పుడు 4వ సారి వచ్చాను. ఇక్కడే తిరుగుతున్నాను నేను. ఎవరు కలెక్టర్ నేను ఉండగా ఎవరు రాలా, కలెక్టర్ ఎవరు రాలా. యూరియా నాదే కాదు, రైతాంగం మొత్తం, కాలపురం రైతాంగం మొత్తం అండి. యూరియా మొత్తం ఫస్ట్ టైం అయితే మాత్రం ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇచ్చారండి. ఫస్ట్ ఎప్పుడు జూన్ నెలలో. తర్వాత ఇక లేదు, ఆధార్ కార్డు ఒకటే అప్పుడైతే.
ఇప్పుడు సిస్టమ్ ఇట్లా పెడితే ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఈయన కౌలు చేస్తాడు. ఈయన రైతులు హైదరాబాద్ లోనూ ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు వచ్చి ఎన్ని తెమ్మంటే ఎక్కడ తెస్తారు? ఎక్కడ తెస్తారు? ఈ సిస్టమ్ చాలా దుర్మార్గం. ఇప్పుడు రైతులందరికీ వచ్చిందా యూరియా? అంతమంది ఎందుకుంటారు? ఒకటిదాన్ని అందిందా మొత్తానికి? ఫస్టే మరి ఎంతమంది ఇక్కడ రాయగట్టు తాలూకుల్లో? వేల ఎకరాలే. 7,000 ఎకరం. 7,000 ఎకరం పెద్దదండి మాది. తాలపోలు పెద్ద ఎకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీం బేగ్ ను పలువురు మైనార్టీ నాయకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అందించిన పదవికి వన్న తెచ్చేలాగా నడుచుకుంటానని అన్నారు. మైనార్టీ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపారు. मुसलमान क्या क्या कर सकते हैं, क्या करते तो पूरा ले लो, सभी मिलकर करेंगे। शर्मा आशिफुल्ला आओ और मोहिना के बेस्ट फ्रेंड चिच्चा फेर होते मैं रासना कुछ चिच्चा नाम से बुलाते रहता हूँ मौला नहीं मालूम విజయవాడ నగర శివారు 64వ డివిజన్ కుందవారి కండ్రిక గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర ఆదేశాలతో డివిజన్ టీడీపీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానిక పెద్దలతో కలిసి నిర్వహించారు. సుమారు 48 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు అడిగిన వెంటనే అంగీకారం తెలిపి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే బొండా ఉమాకు డివిజన్ టీడీపీ అధ్యక్షులు కె రవికుమార్ ఇతర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఎరగొల్ల తిరుపతమ్మ, వైసీపీ నాయకులు శ్రీరాములు తదితరులు సైతం పాల్గొన్నారు. మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామేశ్వర గారి ఆదేశాల ప్రకారం బోండా ఉమామేశ్వర గారి ఈ యొక్క కుందావారి కండ్రికలో వాటర్ ట్యాంక్ కాంపౌండ్ వల్ల ప్రహరీ గోడ 38 లక్షలకి శాంక్షన్ చేపించి ఈ వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా ప్రహరీ గోడ నిర్మించి పచ్చని వాతావరణంతో చక్కగా పచ్చదనంగా నీటిగా వాటర్ ట్యాంక్ కాంపౌండ్ వల్ల అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఉమా గారిని మేము ఇక్కడ స్థానిక ప్రజలం కానీ మేము తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నాయా ప్రహరీ గోడ అని చెప్పి మేము ఆయనకి చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బోండా ఉమా గారు 38 లక్షలు శాంక్షన్ చేపించి ఈ ప్రహరీ గోడ అనేది నిర్మించడం జరిగింది. మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. 64వ డివిజన్ కండ్రిక కుందవారి కండ్రిక విలేజ్ కండ్రిక ప్రాంతంలో వాటర్ ట్యాంక్ పరిధిలోని 38 లక్షల వ్యయంతో ఈ ప్రహరీ గోడ నిర్మాణం బోండా ఉమామేశ్వర గారి ఆదేశాల మేరకు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 38 లక్షలతో ఇక్కడ చుట్టూ ప్రహరీ దీన్ని నిర్మించిన శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఉమా గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ విలేజ్ కంటే గ్రామవాసులు అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అభివృద్ధి, రక్షణ, భూమి, విద్య, ఉపాధి చట్టాలపై దళిత గిరిజన బీసీ సంఘాలు 6, 7 తేదీల్లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కురివి వినయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ
జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు పరచాలని, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పాలని అన్నారు. ఈ సందర్భంగా కొరివి వినయ్ కుమార్, జల్లి విల్సన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాలను అణగదొక్కుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఇప్పటి వరకు ఏమీ అమలు కాకపోయాయని, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని వాగ్దానాలు మీరు అమలు చేశారో మాకు చెప్పాలని అన్నారు. నిరంతరం మా జేఏసీ ప్రభుత్వంపై నిఘా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుంటుందని, రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలను భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిరుపయోగం ఉన్న భూములను నిరుపేదలకు ఇవ్వాలని, పంట భూములపై ప్రభుత్వం ఇస్తున్న రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులలో మాకు అవమానం జరుగుతుందని అన్నారు. ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చట్టాలన్నీ ఈ రోజున మరుగున పడ్డాయని, ఒకప్పుడు ప్రభుత్వాలు పేదలకు భూములు పంచిపెట్టేవారని, ప్రస్తుతం ప్రజల భూములను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. జనగణనతో పాటు కులగణన కూడా జరపాలని, తెలంగాణలో జరిగిన విధంగా ఆంధ్రాలో కూడా కులగణన జరగాలని అన్నారు. గతంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా పక్కాగా అమలు జరిపించాలి. ఇవాళ దానికి సరైనటువంటి నిర్వచనం చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అంతకుముందు ప్రభుత్వాలు చేశాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కోనేరు రంగారావు భూ కమిటీను ఏర్పాటు చేసి భూ పంపిణీకి శ్రీకారం చేసింది, భూయజ్ఞం చేసింది. ఇవాళ దాన్ని మరుగునపరిచి చెత్తపట్లు వేశారు. అది నిజంగా జరిగితే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి పేదలకు దక్కాల్సినటువంటి ఇవాళ భూములు ఉంటాయి. ఇవాళ భూములన్నీ మేము ఎందుకు కోరుతున్నాం అంటే సామాజిక గౌరవం, అలానే శాశ్వతమైనటువంటి జీవనోపాధి, కుటుంబం మొత్తం దాని మీద ఇదవుతుంది అని చెప్పి మేము భూ పంపిణీ జరగాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను చెత్తపట్టులో నుంచి బయటకు తీసి వాటిని అమలు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా అమలు చేయాలి. అలానే పేదల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా తిరిగి ఆయా వర్గాలకి, ఆయా వ్యక్తులకి అందించాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాలని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార భాగస్వామ్యం, పరిపాలన భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం. మా బడ్జెట్ మాకు ఇస్తే మేము బంగారు కుటుంబాలు అవుతాం. మీరు మార్గదర్శుల్ని, మా దగ్గర భూములు కొట్టేసిన వాళ్ళని, ప్రభుత్వంలో బ్యాంకులో డబ్బులు కొట్టేసిన వాళ్ళని అనే P4 పేరుతోటి మీరు ఎవరినో మార్గదర్శి చూపిస్తారు. వాళ్ళు మాకు మార్గదర్శులు కాదు. ఈ రాష్ట్రంలో దోపిడీ చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లుగా ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో పేదల భూములు కొట్టేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర అక్రమంగా సంపాదించేటువంటి వాళ్ళని మీరు మాకు మార్గదర్శకులు పెడితే మేము వాళ్ళ దగ్గర పనిచేయడం అనేది ఇది మా ఆత్మగౌరవ సమస్య. అందుకని మాకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వాలని, అట్లాంటి హక్కుల సాధన కోసం మేము మా బడ్జెట్లు, మా ప్రోగ్రామ్స్ ట్రాన్స్పరెంట్ జరపాలి. అందుకే ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు మీద మీరు ఈ రోజు వరకు ఒక సమీక్ష మీటింగ్ జరపలేదు. గత ప్రభుత్వం అసలు జరపలేదు, మీరు ఇంతవరకు జరపలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టంతో పాటు పిఓ యాక్ట్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అసైన్డ్ చట్టాన్ని ఈ రోజున నిర్వీర్యం చేశారు. అసైన్డ్ భూముల్ని నిర్వీర్యం చేశారు. నీట్లో 500 మార్కులు దాటిన ప్రభుత్వ సీట్లు మాత్రం రావటం లేదని విద్యార్థులు ఎందరో ఉన్నారని నీటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సీట్లు పెంచాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, తారకేష్, విజయరాధిక తల్లిదండ్రులు మాట్లాడుతూ నూతన కాలేజీలు ఏర్పాటు చేసి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరారు. రాష్ట్ర జనాభా నిష్పత్తితో సమానంగా మెడికల్ సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దయచేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 9,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6,500 సీట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఏపీలో ఉన్న 6,500 సీట్లు 2,500 సీట్లు డబ్బున్న వారికి, ఎన్ఆర్ఐలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో హామీలు ఇచ్చిన పథకాలు అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హామీలు నెరవేరుస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. తమ యందు దయ ఉంచి మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం విస్తీర్ణంలోను, జనాభాలోను. అయితే ఇప్పుడు 2025కి వచ్చే వరకు అంటే 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 9,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 6,500లో ఇంకొక 2,500 సీట్లు మనవి కాదండి, అవి డబ్బున్న వాళ్ళవి. ఎన్ఆర్ఐలకు బి కేటగిరీ అని సంవత్సరానికి 15 లక్షల రూపాయలు
కట్టే వాళ్లకు ఆ ఎంబీబీఎస్ సీట్లు, అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద సంవత్సరానికి 40 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు 2,500 సీట్లు ఉంటే 3,950 సీట్లు మాత్రము కేటగిరీ ఏ కింద, అంటే పేద ప్రతిభ గల విద్యార్థులకు ఈ రాష్ట్రంలో 3,950 సీట్లు మాత్రమే ఉన్నాయి. వేరే రాజ్య తెలంగాణలో 6,000 సీట్లు ఉన్నాయి. దాంతో తెలంగాణలో ఎంబీబీఎస్ విద్యార్థులకు సీటు ఒక స్థాయిలో 400 మార్కులు తీసుకువస్తున్న వాళ్ళకి సీట్ వస్తుంది, సంతోషం మాకు. తెలంగాణ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ విద్యార్థులు 500 మార్కులు వచ్చిన సీట్లు రావడం లేదు సార్. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్లో 1 మార్కు కూడా 1000 ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. అటువంటిది ఇక్కడ 100 మార్కులు ఎక్కువ తీసుకున్న తెలంగాణ కంటే ఇక్కడ సీట్లు రావడం లేదు సార్. ఇదంతా మన దౌర్భాగ్యం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో నీటు విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. దేశంలో మరే విద్యార్థుల మీద కూడా ఇంత ఒత్తిడి లేదు. ఎంత ఒత్తిడి అంటే నీట్ను క్రాక్ చేయడం కోసము ఒకసారి కాదు రాసేది, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొంతమంది పిల్లలు 5-6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, అయినా రావడం లేదు. 5-6 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో యవ్వనాన్ని మొత్తం కోల్పోయి, వాళ్ళ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజానికి నీట్ తల్లిదండ్రులుగా మేము ఆ పిల్లల ఆందోళనను, మా ఆందోళనను మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అయితే ఇక్కడ ఒక వాస్తవం చెప్పాలి సార్. ఈరోజు మేము మాట్లాడుతున్నాం కానీ ఈ విషయము మాకంటే ముందే, అంటే 2 సంవత్సరాల క్రితమే ఇవే విషయాలను ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఇవే విషయాలను ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడినారు. మాకంటే కూడా ఈ నీట్ విద్యార్థుల బాధలు, ఈ వైద్య విద్యార్థుల బాధలు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి బాగా తెలుసు సార్. వాళ్ళు 2 సంవత్సరాల క్రితమే ఈ రోజు మేము ఇక్కడ డిమాండ్ చేసేవన్నీ వాళ్ళు అప్పుడు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి నీట్ పరీక్ష రాసినటువంటి నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము ఒక అప్పీల్ చేసుకుంటున్నామండి. మీరు ఎక్కువ మార్కులు వచ్చి ఆల్ ఇండియా కోటాలో మీరు ఏ కాలేజ్ అయితే కోరుకున్నారో ఆ కాలేజీలోనే మీరు ఆ సీట్ని ఆల్ ఇండియా కోటా ద్వారా తీసుకోవడం వల్ల స్టేట్లో ఒక విద్యార్థికి ఒక సీట్ ఇచ్చిన వారు అవుతారు, ఒక బార్డర్లో ఉన్న ఒక విద్యార్థికి ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు, ఆ విద్యార్థి కుటుంబానికి జీవితంలో వెలుగులు నింపిన వారు అవుతారు, ఒక మెడికల్ విద్యార్థిని తయారు చేసిన వారు అవుతారండి. అయితే మీరు ఆల్ ఇండియా కోటాను వదిలేసి స్టేట్లోనే మీరు ఆ సీట్ని ఆక్యుపై చేయటం వల్ల ఆల్ ఇండియా కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి ఆ ఆల్ ఇండియా కోటాను ఆక్యుపై చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి అన్యాయం జరుగుతుందండి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మరి అత్యధికమైన మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అవుతుందండి, వాళ్ళు దానికి అప్లై చేసుకుని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకున్న కాలేజ్ వస్తేనే వెళ్ళండి. మీకు స్టేట్లో ఏ కాలేజ్ కోరుకున్నారో అది మీకు ఆల్ ఇండియాలో వస్తేనే వెళ్ళండి. అలా కనీసం కొన్ని సీట్లు మిగిలిన దాదాపుగా ఒక 200 సీట్లు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ దిశగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి విద్యార్థులను ప్రోత్సహించి మరి ఎవరైనా ఒకవేళ అప్లై చేసుకోవడానికి మా దగ్గర వనరులు లేవని అనుకున్నప్పుడు మేము మా నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఎవరినైనా మీరు సంప్రదించినట్లయితే మా యొక్క సలహాలు సహకారం కూడా మేము అందించగలమండి. దయచేసి ఆ రకంగా పిల్లలందరూ మీరు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిల్లలు అందరూ కూడా ప్రోత్సాహపరచుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా యొక్క నీట్ పేరెంట్స్ తరఫున నేను ఒక్క విన్నపం తెలియజేస్తున్నాను సార్. నా కుమార్తె రెండోసారి నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ సారి 5 మార్కుల్లో నీట్ సీటు కోల్పోవడం జరిగింది సార్. కానీ రెండోసారి మీ మీద నమ్మకంతో, మీ మీద ధైర్యంతో మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం సీట్లు పెంచుతుంది, తప్పకుండా సీట్లు వస్తాయని ఒక నమ్మకంతో మీ మీద ఆధారపడి మాత్రమే మేము చదివించాం సార్. మా దగ్గర డబ్బుండి కాదు, మా దగ్గర ధనముండి కాదు, కానీ మేము ఆస్తులు అంతస్తులు సంపాదించి మా బిడ్డలకు మేము ఇవ్వలేము కనుక మీ ద్వారాగా మేము చదువు ఆ బిడ్డలకు ఇవ్వాలి, ఆ బిడ్డలు కోరుకున్నది చేయాలని ఒక మీ మీద ఆధారంతో, మీ మీద నమ్మకంతో మేము ఆ బిడ్డలను చదివించడం జరిగింది సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సీట్లు ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ ఉన్నాయి సార్. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఏపీలో చాలా తక్కువగా సీట్లు ఉండటం వల్ల ఫస్ట్ రౌండ్కే ఉన్న సీట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్. రెండో రౌండ్కి ఒక్క సీటు కూడా పిల్లలకు లేదు సార్. బోర్డర్లో ఉన్న విద్యార్థులు చాలా డిస్టర్బ్ అవుతున్నారు సార్. చాలా ఆందోళన, తల్లిదండ్రులుగా మేము పిల్లలము కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే బిడ్డలు ఏమైపోతారో, వారి పరిస్థితి ఏంటో అనే క్షణక్షణము కూడా ఒక యుగంలాగా మా యొక్క జీవితాలు గడుస్తున్నాయి సార్. అందువల్ల మా యొక్క నీటి పేరెంట్స్ ఆందోళనను, ఆవేదనను మీరు గ్రహించి మా యొక్క ఆవేదన మీరు మాత్రమే తీర్చగలరని ఒక నమ్మకంతో మేము ఇక్కడి వరకు మీ దగ్గరికి రావడం జరిగిందండి. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. మన దేశ హాకీ వారసత్వాన్ని ఇకపైన ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్ష. కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య.
యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్న పార్థసారథి. రైతులు కృత్రిమ భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నమని ఆరోపణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.